అడుగు వేయాలని పెట్టడం జరిగింది. కాబట్టి దీని తర్వాత నిజంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరఫున మేము వాళ్ళని గౌరవంగా గర్విస్తూ ఉన్నాము. మరి ఈనాటి యువ మనం చూస్తాము. మరి అలాంటి మధ్య పౌరులుగా తయారు చేయడానికి కోసము మరి ఈ ప్రతిష్టాత్మక, ఎందుకంటే ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ మాదక ద్రవ్యాలను నిర్మూలించడానికి కోసము కదం తొక్కాలనేటటువంటి ఒక గొప్ప సంకల్పంతోనే మరి ఈ టూగేర్ అనేటటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి యువత అందరూ కూడా దీని యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మరి మీ యొక్క పేరెంట్స్ కావచ్చు, మీ పాఠశాలలో మీ మిత్రులకు కావచ్చు, మీ సమాజంలో ఉన్నటువంటి ప్రతి పౌరుని వద్దకు చేరాల్సిన బాధ్యత ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిది అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాము. మనకు తెలుసు వాస్తవంగా ఒకప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు మరి ఇలాంటి మత్తు పదార్థాలు ఏవి మనకు కనబడలేదు. మనం చిన్నగా ఉన్నప్పుడు తోటి ఫ్రెండ్స్తో మనం చక్కగా ఆటలు ఆడుకున్నటువంటి సందర్భాలు మనం చూసాము. మరి గ్రామ స్థాయిలలో చక్కగా చెరువులలో కావచ్చు, బావిలలో కావచ్చు, ఎండాకాలం వస్తే స్నానాలు చేసినటువంటి సందర్భాలు మనం చూసాం. కానీ ఈ రోజు యువత మరి ఈ సెల్ ఫోన్లో మరి ఈ మత్తు పదార్థాలకు బానిస అయ్యి నిజంగా ఈ సమాజాన్ని పెడదో పట్టిస్తున్నటువంటి సందర్భాలని ఎన్నో సందర్భాలు మనం ఇక్కడ మన దేశంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి మన శస్యశ్యామలమైన మన భారతదేశంలో మరి ఇలాంటి మాదక ద్రవ్యాన్ని నిర్మూలించడం కోసము ప్రతి ఒక్కరు కూడా కదం తొక్కాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి ఇంటి కార్యక్రమాన్ని నిజంగా మన రూరల్ పోలీస్ స్టేషన్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేయడం, మరి దానికి గౌరవ సిపి గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్లు మరియు పెద్దలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది, గుబ్బనపల్లి పెద్దలు. మరి వారందరి పేరున ధన్యవాదాలు. మన రూరల్ పోలీస్ స్టేషన్ తరఫున ఈ డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం అనేటువంటిది చాలా అభినందనీయమైనటువంటి విషయం. ముఖ్యంగా మన జిల్లాలో జరుగుతున్నటువంటి విషయాలు గమనించినట్లయితే కొన్ని పాఠశాలలో కానీ కాలేజీలో కానీ విద్యార్థులందరూ కూడా ఒక రకమైనటువంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడే అవకాశం లేకుండా చేయడానికి, అందరిలో అవేర్నెస్ తీసుకురావడానికి మన విద్యాపరంగానే కాకుండా శాఖ తరఫున కూడా ప్రయత్నం అనేటువంటి జరిగినాం. ప్రతి పాఠశాలలో కూడా ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైతే హై స్కూల్స్ ఉన్నాయో హై స్కూల్ స్థాయిలో మన పోలీస్ డిపార్ట్మెంట్ వారే వచ్చి ప్రతి విద్యార్థులందరికీ కూడా ఈ మాదక ద్రవ్యాలు ఉపయోగించడం వల్ల కలిగే నష్టాలను, మాదక ద్రవ్యాల వల్ల ఏ విధంగా వ్యాప్తి చెందుతున్నది, మాదక ద్రవ్యాలకు ఒక టోల్ ఫ్రీ నంబర్ అనేది కూడా ఇవ్వడం అనేటువంటిది ఉంది. 1903 అనేటువంటిది ఒక టోల్ ఫ్రీ నంబర్ ఉంది. ఆ టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ప్రతి విద్యార్థిని చైతన్యంతో అది వ్యాపించకుండా ఎక్కడెక్కడైతే పాఠశాలలో చాలా మంది విద్యార్థులు ఎవరికి చెప్పాలా ఎవరికి చెప్పుకోకపోవడం అనేటువంటి భావనతో ఉంటారు. కాబట్టి అది పూర్తిగా ఏ షాపులో ఉన్నా ఎక్కడ ఉన్నా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని వ్యాప్తి చేయకుండా నిరోధించాల్సినటువంటి మన ఇప్పుడున్నటువంటి సొసైటీలో అందరికీ ఉంది. కాబట్టి దీనికి అందరూ అంటే బాధ్యులు, రాజకీయ నాయకులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు చేసేటటువంటి కార్యక్రమంలో పాల్గొనడం చాలా అభినందనీయము. కాబట్టి ఇట్టి కార్యక్రమాన్ని వారి ద్వారా మేమంతా కూడా మొట్టమొదటగా మనకు విద్యార్థులను తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం మా విద్యాశాఖపై ఉంది. కాబట్టి విద్యాశాఖలో ఈ చైతన్యం తీసుకొచ్చినట్లయితే వారి ద్వారా వారి తల్లిదండ్రులకు, వారి ఫ్యామిలీస్కు, పక్కనున్న వారికి అందరికీ కూడా తెలియజేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మా విద్యాశాఖ తరఫున ఈ విద్యార్థుల్లో చైతన్యం తీసుకోవాల్సినటువంటి అవసరాన్ని నొక్కి చెప్పి మేము చేసేటటువంటి ప్రయత్నంలో భాగంగా మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు చేయడం మా అందరికి కూడా సంతోషదాయకము. కాబట్టి దాన్ని అందరూ కూడా ఎటువంటి విద్యార్థులు పక్కదో పట్టకుండా దీన్ని వ్యాప్తి చేసేటటువంటి ఏదైతే వాళ్ళందరినీ కూడా మనం బయటకు తీసుకొచ్చి అది వ్యాప్తి కాకుండా నిరోధించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రతి విద్యార్థులు కూడా దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తారని ఆశిస్తూ మా డ్రగ్స్ కు వ్యతిరేకంగా చాలా కార్యక్రమాలు చేస్తుంది. దాంట్లో భాగంగానే ఈ రోజు మరి చాలా కార్యక్రమాలు చేస్తుంది. అదేవిధంగా అన్ని కళాశాలలో ఇప్పుడు గంజాయి అనేది ప్రతి గ్రామంలో కూడా
ఇక్కడికి వచ్చిన పుర ప్రముఖులందరికీ మరియు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా పత్రికా సోదరులకు కూడా ధన్యవాదాలు మరియు స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా పోలీసులు అంటే మాది లా అండ్ ఆర్డర్, కానీ ఈ రోజులలో ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఒక అతిపెద్ద మహమ్మారి డ్రగ్. ఈ డ్రగ్లో సింథటిక్ కానీ గాంజా కానీ రకరకాల మత్తు పదార్థాలు మన సొసైటీని పట్టి పీడిస్తూ ఉన్నాయి. ఈ దేశం యువతను నిర్వీర్యం చేసేదానికి చేస్తున్నాయి. కాబట్టి ఈ డ్రగ్స్ జోలికి ఎవరు సొసైటీలో ఉన్న యూత్ ఎవరు వెళ్లకుండా ఉండాలి. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మీరందరూ ఈ డ్రగ్స్ పట్ల యుద్ధం చేయడానికి ఒక సైనికులుగా మారాలి. మీరు ఇలాంటి ప్రోగ్రామ్స్ 1000 కండక్ట్ చేసినా దానివల్ల అవేర్నెస్ పెరుగుతుంది. కానీ నిజమైన డ్రగ్ మనం కంట్రోల్ చేయాలంటే ఎవరైతే డ్రగ్ పెడ్లర్స్ ఉన్నారో, సప్లై చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళను మనం కంట్రోల్ చేయాలి. వాళ్ళని మనం కంట్రోల్ చేయాలంటే ప్రతి ఒక్క యువకుడి, ప్రతి ఒక్క సిటిజన్, పౌరుని యొక్క బాధ్యత ఏంటంటే ఎవరైతే డ్రగ్స్ సప్లై చేస్తూ ఉన్నారో వాళ్ళ గురించి సమాచారం పోలీసులకు రహస్యంగా ఇవ్వడం జరగాల. ప్రతి ఒక్కరూ సొసైటీలో డ్రగ్స్ పట్ల ఒక నిజమైన పోలీస్గా సమాజంలో తిరగగలగాలి. నిజమైన పోలీస్గా సమాజంలో మీరు ఈ డ్రగ్స్ పట్ల మారాలి. పోలీస్ అంటే మీరు పట్టుకొని కొట్టి అప్పయ్యాల్సిన పని లేదు. ఎవరైతే సప్లై చేస్తారో, ఎవరైతే సేవిస్తారో వాళ్ళ గురించి రహస్యంగా సమాచారం మూలలో ప్రతి కార్నర్లో ఈ డ్రగ్స్ అనేది నివారించవచ్చు. అది మన ముఖ్య కర్తవ్యం. ఈ ప్రోగ్రామ్స్ అవేర్నెస్ కొరకు పనికొస్తే కానీ నిజమైన కార్యక్రమం డ్రగ్స్ గురించి నువ్వు అనుకోవచ్చు మన ఇంట్లో ఎవరు డ్రగ్స్ సేవిస్తలేరని. మనం ఎక్కడో ఉన్నాము. ఇంతకుముందు అనుకున్నాం భారతదేశంలో అప్పుడు డ్రగ్సే లేవు. తర్వాత కొన్ని రోజులకు సిటీలు, బాంబే, హైదరాబాద్, ఢిల్లీ ఎట్లాంటి ప్రాంతాల్లోకి వచ్చింది, కలకత్తా లాంటి ప్రాంతాల్లోకి వచ్చింది. ఈ కోవిడ్ పుణ్యం అంటూ హైదరాబాద్ నుంచి మన నిజామాబాద్కి వచ్చింది. నిజామాబాద్ నుంచి మారుమూల ప్రాంతమైన గడికోలు, సిరికొండ, లేకపోతే కోటగిరికి వచ్చింది. అంటే ఎప్పుడు వస్తుందో తెలియదు. మన ఇంటికి ఎప్పుడు వస్తారో కూడా తెలియదు. మన ఇంట్లో ఉన్న యువకుడు, మన ఇంట్లో ఉన్న కొడుకు, తమ్ముడు, అన్నను, అల్లుడు ఎవరో ఒకసారి ఎవరో ఈ డ్రగ్స్ మహమ్మారిలో పడే అవకాశం ఉంటుంది. మనం రోజు ఫంక్షన్కి వెళ్తాం, లేకపోతే దావత్కి వెళ్తాం, లేకపోతే పబ్లోకి వెళ్తారు ఈ రోజులలో, లేకపోతే చిన్న చిన్న గ్యాదరింగ్కి వెళ్తారు. అక్కడ ఎవరో ఒకరు మనకు తెలియకుండానే దానికి అలవాటు చేస్తారు. అలాంటి సందర్భాల్లో కూడా యువత జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ మనం చేస్తే అవగాహన పెంచుకొని దీన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్క పౌరుడు, ఈ లోకల్లో ఉండే ప్రతి ఒక్కరికి మనం అంతా అవగాహన చేయాలి. ఇక్కడికి వచ్చిన ఒక్కొక్కరు 1000 మందికి ఇప్పుడు ఎంత చక్కగా డ్యాన్స్ చేసిన వాళ్ళకు పేరు పేరున పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇలాంటి ప్రోగ్రామ్స్, ఇలాంటి కార్యక్రమాలు ప్రతి గ్రామాన, ప్రతి స్కూల్లో, ప్రతి వాడకట్టులో ఇది మనము పబ్లిసిటీ చేయాలి. చేస్తేనే దీన్ని మనం అరికట్టగలుగుతాం. అరికట్టాలంటే ప్రతి ఒక్కరూ మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు 100 మందిని తయారు చేయాలా. మీరందరూ గ్రామంలో ఉన్న, దేశంలో ఉన్న యువత అంతా ఈ డ్రగ్స్ పట్ల మనం యుద్ధం చేసినట్లయితే ఇంకా ఎక్కడ ఉంటుందండి డ్రగ్స్? అందరూ డ్రగ్స్ మనం మానుకోవాలా, ప్రచారం చేయాలి, మానుకోవాలా, డ్రగ్స్ని అరికట్టాలనుకున్న వాళ్ళని తప్ప నిజమైన ప్రయత్నం మనం ఏం చేస్తున్నామో ఒక్కసారి ఆలోచించాలి. దయచేసి మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, డ్రగ్స్ పట్ల ఒక యుద్ధాన్ని చేయాలా. భారత భావి సమాజాన్ని కాపాడుకునే బాధ్యత, ఒక డ్రగ్ రహిత సమాజాన్ని భారతదేశానికి అందించే బాధ్యత మనందరిపైన ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా మనము ఆత్మ సాక్షిగా ఒక అకుంఠిత దీక్షతో మనసులో ప్రమాణం చేసుకొని దీనిపైన యుద్ధం చేసి దీన్ని నివారించాలని కోరుకుంటూ ఈ యొక్క ప్రోగ్రామ్ను ఆర్గనైజ్ చేసిన రూరల్ పోలీసులకి, ఇక్కడికి వచ్చిన మీ అందరికీ మరి ఒకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి గౌరవ సిపి గారు అందించిన చిన్నపిల్లలకి మరొకసారి హృదయపూర్వక చప్పట్లు. నెక్స్ట్ బర్త్డేకి 120 చేస్తాం.
స్ట్రెస్ అనేది సహజం, దాన్ని తొందరగా అధిగమించాలి, సంతోషాన్ని తొందరగా కష్టం లేకుండా దక్కించుకోవాలని ఎప్పుడైతే మనం డ్రగ్స్ని ఒక్కసారి ముట్టుకుంటామో అది మన పెట్టుకోవాలి. భిన్నంగా ప్రవర్తిస్తున్నారు, డబ్బులు మిస్ అవుతున్నాయి, కళ్ళు ఎర్రగా ఉంటున్నాయి, వాళ్ళ ప్రవర్తనలో మార్పులు చూస్తున్నప్పుడు పేరెంట్స్ చాలా అలర్ట్ అవ్వాలి. అండ్ వీళ్ళని చాలా మంచి సర్వీసెస్లో మనకి ఇప్పుడు గవర్నమెంట్లో కానీ ప్రైవేట్లో కానీ ఎన్జిఓ సంస్థల ద్వారా కానీ సైకాట్రిస్ట్ సైకాలజిస్ట్ ఎలా చేస్తున్నారు. ఈ మధ్య మనం మహానటి సినిమా చూసి సావిత్రి గారు కూడా ఈ ఎడిక్షన్ ప్రాబ్లంతో బయటపడడానికి ఎక్కడో అమెరికా వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్తూ ఉన్నారు. అలాంటి సర్వీసెస్ ఇప్పుడు మన గవర్నమెంట్ హాస్పిటల్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైకాట్రీ రూమ్ నెంబర్ 257లో కూడా అందజేయబడుతున్నాయి. ఈ సర్వీసెస్ అందరూ ఉపయోగించుకోవాలి. ఇట్లాంటి ప్రోగ్రామ్స్లో ఇంకా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసి మిగతా వాళ్ళకు కూడా ఈ సందేశాన్ని అందించాలి. ధన్యవాదాలు. 2K రన్ ఫర్ యాంటీ డ్రగ్స్ సొసైటీ ఆర్గనైజ్ చేస్తున్న నిజామాబాద్ రూరల్ పోలీస్ వారు, తర్వాత ఇక్కడ ఆర్గనైజ్ చేయడానికి సహకరించి ఇక్కడ స్టూడెంట్స్తో పాటు వచ్చిన డిఫరెంట్ స్కూల్స్, తర్వాత నగర పౌరులు అండ్ మీడియా మిత్రులు అందరికీ శుభాభినందనలు. గుడ్ మార్నింగ్. గట్టిగా రావట్లా? ఓకే, గుడ్ మార్నింగ్. సండే రోజు స్కూల్ లేకపోయినా మళ్ళీ మీరందరూ వచ్చారు, స్కూల్ కాలేజ్ లేకపోయినా. అదే సండే రోజు మా సెలవులు పాటు చేశారని. సో ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, పెద్దలు ఉన్నారు. టెన్షన్ లేకుండా ఎవరైనా ఉన్నారా? ఎంతమంది టెన్షన్ ఉంటుంది? చేతులు లేకుండా టెన్షన్ ఉన్నోళ్ళు అందరికీ లేపట్లేదు. ఎగ్జామ్ టెన్షన్ ఉంటుంది పిల్లలకి, పని చేసే వాళ్ళకి వాళ్ళ ఉద్యోగ టెన్షన్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క లెవెల్లో ఉంటాయి టెన్షన్. 8th క్లాస్ వాడికి 9th క్లాస్కి వెళ్తే ఏమవుతుందో టెన్షన్. 9th క్లాస్ వాడికి ఇప్పుడు 10th క్లాస్ వస్తుంది. చిన్నపిల్లలకి ఐస్ క్రీమ్ కొనిస్తారా లేదా, చాక్లెట్ కొనిస్తారా లేదా, ఆడుకోవడానికి వెళ్ళనిస్తారా లేదా, ఇట్లాంటి ఏదో ఒక ప్రతి ఒక్కరికి ఏదో ఒక టెన్షను ఏదో ఒక టెన్షన్ ఉంటుంది, ఉంటానే ఉంటుంది. అయితే మన యువతలో ఉన్న ఇప్పుడు బికాస్ ఆఫ్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కానివ్వండి, ఏమన్నా కానివ్వండి, 10th తర్వాత నువ్వు ఇంటర్మీడియట్లో ఏం చదువుతావు, ఇంటర్లో ఏంటి ఎంపీసీయా బైపీసీయా, లేదంటే నీట్ రాస్తావా, జేఈ రాస్తావా, మిగతా ఇంకేమైనా రాస్తావా, కాలేజీలో ఇంకా టెన్షన్. వీటినన్నిటినీ ఇందాక మన డాక్టర్ గారు చెప్పినట్టు ఈజీ ఆల్టర్నేటివ్ లాగా డ్రగ్స్ అనేది తీసుకొస్తున్నారు. ఈ డ్రగ్స్ అనేది ఒకసారి గుర్తుపెట్టుకోండి, డ్రగ్స్ ఎందుకు యువతనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? డ్రగ్స్ అమ్మేవాడు ఏం పెద్దవాళ్ళను ముసలిని టార్గెట్ చేయొచ్చు కదా. ఎక్కడైనా చూస్తున్నాం ఆ పెద్దవాళ్ళను ముసలిని టార్గెట్ చేస్తున్నట్టు. డ్రగ్స్ ఎప్పుడు పిల్లల్ని, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ కానీ కాలేజ్ గోయింగ్ చిల్డ్రన్ కానీ టార్గెట్ చేస్తున్నారు. వినపట్లేదా? అమ్ముతున్నారు, ముసలికి అమ్ముతున్నారా? చిన్నపిల్లలకి ఎందుకు అమ్మాలా? స్టూడెంట్స్కి ఎందుకు అమ్మాలా? డ్రగ్స్ నేను ఇక్కడ రాకముందు నేను నార్కోటిక్స్లో పనిచేశాను. ఆ డ్రగ్స్ చైన్ ఎట్లా ఉంటుంది, ఎందుకు చేస్తారు అనేది కూడా మేము స్టడీ చేసాం. మాకు తెలిసి మాకు అర్థమైంది ఏంటి అంటే, మన దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉంటుంది. మన దేశ భవిష్యత్తుని చెడగొట్టడానికి అంటే ఎట్లా మన నైబరింగ్ కంట్రీస్ ఉన్నాయి కొన్ని, మన మీద యుద్ధం చేసి డైరెక్ట్ గెలవలేక ఈ డ్రగ్స్ని తీసుకొచ్చి మన యువతని ఇంపాక్ట్ చేద్దామనే ప్లాన్లో ఉన్నాయి. దీనివల్ల ఏంటి, మన యువత మన ఫ్యూచర్ దెబ్బతింటుంది. మన ఫ్యూచర్ దెబ్బతింటే నెక్స్ట్ జనరేషన్. ఇప్పుడు
మన పక్కన కంట్రీస్ ఇండియాతో ఫైట్ చేయలేక మన ఆపరేషన్ సింధూర్ అంటాం, మన యుద్ధం చేస్తున్నామని భయపడి డైరెక్ట్ యుద్ధం కాకూడదు కానీ మన దేశాన్ని నాశనం చేయాలి అని ఈ డ్రగ్స్ని తీసుకొచ్చాయి. అటువంటి వాళ్ళకి మనం అడ్డంగా నిలబడి మనం గెలవాలి అంటే మీ యువత యొక్క సహకారం చాలా ఇంపార్టెంట్. నాకు మా అడిషనల్ డీసీపీ గారు చెప్పినట్టు అందరికీ డ్రగ్స్ వద్దు, డ్రగ్స్ లేని సొసైటీ బాగుండాలి అందరూ కోరుకుంటారు. మన వంతు మనం ఏం చేస్తున్నాం, అటువంటి సొసైటీకి మనం ఏం చేస్తున్నాం? ఒకవేళ మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింటే లేదా నీకే అనుమానం ఉన్నా మీకు ఒక నెంబర్ ఉంటుంది 1908 చెప్తే లేదంటే డైల్ 100 చేసినా మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా ఆ విక్టిమ్స్ ఎవరైనా ఉన్నారు, డ్రగ్స్ కన్జ్యూమ్ చేసే వాళ్ళని మేము విక్టిమ్సే అంటాం, వాళ్ళని తీసుకెళ్ళి డి అడిక్షన్ సెంటర్ ద్వారా పంపి వాళ్ళకి ఈ డ్రగ్స్ యొక్క అడిక్షన్ నుంచి బయటికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తాం. అట్లానే ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళని పట్టుకోవడం మన ఎయిమ్. మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన ఊరిని డ్రగ్స్ ఫ్రీ ప్లేస్గా చేయాలి అంటే ఒక పోలీస్ వల్ల ఒకటే మాత్రం కాదు. మీలాంటి ఎందరో విద్యార్థులు, తర్వాత మీడియా మిత్రులు అండ్ నగర పౌరులు అందరూ కలిస్తేనే మనం డ్రగ్స్ నుంచి దూరం చేయగలుగుతాం మన సొసైటీ. అండ్ దాకా చూసుంటారు డిఫరెంట్ స్కిట్స్, దాంట్లో డ్రగ్స్ తీసుకుంటే హై వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది, బట్ మొత్తం జీవితాన్ని నాశనం చేస్తాయి. ఎంతో మంది వాళ్ళ జీవితాన్ని పోగొట్టుకున్నారు, తర్వాత ఇప్పటికీ కొంతమంది జైల్లో మగ్గుతున్నారు ఈ డ్రగ్స్ యొక్క బారిన పడి. మనం మన వాళ్ళని, మన చుట్టుపక్కల వాళ్ళని కాపాడాలి, మన దేశాన్ని కాపాడుకోవాలి అంటే ఈ డ్రగ్స్ నుంచి దూరం పెట్టాలి. ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా నలుగురికి మీరు చెప్పాలా, డ్రగ్స్ వల్ల వచ్చే అనర్థాలు చెప్పాలా, డ్రగ్స్ వస్తున్నట్టు కానీ డ్రగ్స్ యూజ్ చేస్తున్నట్టు కానీ ఇన్ఫర్మేషన్ ఉంటే పోలీస్ వాళ్ళకి చెప్పాలా. ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆల్వేస్ సే నో టు డ్రగ్స్. సే గట్టిగా సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు లైఫ్. మన జీవితానికి మనం వేసానాలా, డ్రగ్స్ కాదు. సే నో టు, సే ఎస్ టు, సే నో టు, సే ఎస్ టు, గట్టిగా సే ఎస్ టు డ్రగ్స్, సే ఎస్ టు లైఫ్. మన జీవితాన్ని మనం జీవిస్తాం, సంతోషంగా జీవిస్తాం, ఆనందంగా జీవిస్తూ వెళ్ళండి అని గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ఇంత ప్రోగ్రామ్ని అరేంజ్ చేసిన పోలీస్కి, తర్వాత ఇక్కడ ఈ ప్రోగ్రామ్కి స్టూడెంట్స్తో పాటు ఫోటోగ్రాఫ్ చేసిన వాళ్ళ టీచర్స్ అందరికీ, కానీ ఇక్కడ వచ్చి పర్ఫామ్ చేసిన స్టూడెంట్స్ అందరికీ నిజంగా పేరు పేరున అభినందనలు, కృతజ్ఞతలు. ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇంకా మనం ముందు ఇంకా చాలా చేసుకుందాం. మన నిజామాబాద్ని డ్రగ్స్ రహిత సొసైటీ కింద, డ్రగ్స్ రహిత జిల్లా కింద మనం మార్చుకుందాం. థ్యాంక్ యూ. జై హింద్. అంటే ఇండైరెక్ట్ గా జిల్లా ప్రజల ఆరోగ్యం పైన డ్రగ్స్ ప్రభావం చూపుతున్నాయి. ఈ సందర్భంగా డ్రగ్స్ సే నో టు, డ్రగ్స్ సే నో టు, సే నో టు. మనందరి పంతం, మనందరి పంతం, మనందరి పంతం, మనందరి పంతం, మనందరి పంతం గంజాయి అంతం, మనందరి పంతం, మనందరి పంతం, మనందరి సే నో టు, సే ఎస్ టు లైఫ్, సే ఎస్ టు, సే ఎస్ టు. మనందరి పంతం. సరదా సరదా సిగరెట్ పైలోకానికి తొలిమెట్టు. సిగరెట్ సరదా సరదా సిగరెట్, ఎందుకంటే సిగరెట్లలో డ్రగ్స్ కలిపి సిగరెట్. మనందరి పంతం. గుట్కా తింటే మనందరి పంతం, మనందరి పంతం. సరదా సరదా సిగరెట్ పైలోకానికి తొలిమెట్టు. సరదా సరదా సిగరెట్ మనందరి పంతం.
అందరికీ నమస్కారం. ఇవాళ నిజామాబాద్ రూరల్ పోలీస్ ఆధ్వర్యంలో మేము 2K రన్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. రన్ ఫర్ యాంటీ డ్రగ్స్ సొసైటీ. మన సొసైటీలో ఉన్న డ్రగ్స్ అనే మహమ్మారిని ఫేస్ చేయడానికి అందరి యొక్క సహాయం అవసరం. దాన్ని గుర్తుపెట్టుకుంటూ అందరిలో దాన్ని ఉత్తేజించాలనే ఉద్దేశంతో ఈ ఒక రన్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. స్కూల్ పిల్లలు, ఎన్సీసీ క్యాడెట్స్, తర్వాత నగర పౌరులు అందరూ పార్టిసిపేట్ చేశారు. మన డిఎస్ చౌరాస్తా నుంచి కలెక్టరేట్ ఐడిఓసి దాకా ఈ రన్ జరిగింది. దీని ద్వారా జనాలందరికీ మేము చెప్పేది ఒకటే, డ్రగ్స్ అనేది మన దేశ భవిష్యత్తుని నాశనం చేస్తుంది, మన యువతను నాశనం చేస్తుంది. అటువంటి దూరంగా ఉండి మన జీవితానికి దగ్గరగా ఉండాలి. సే నో టు డ్రగ్స్, ఎస్ టు లైఫ్ అనే కాన్సెప్ట్తో ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. అండ్ అందరూ డ్రగ్స్ని ఎక్కడైతే డ్రగ్స్ జరుగుతున్నాయో, డ్రగ్స్ అమ్మడం కానీ, కొనడం కానీ, లేదంటే ఎవరైనా కన్జ్యూమ్ చేసిన ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మా లోకల్ పోలీసుకి కానీ 1908 కానీ డైల్ 100 కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది అందరికీ కోరుకున్నాం. అట్లానే మన మీడియా మిత్రుల ద్వారా అందరికీ విజ్ఞప్తి, ఈ డ్రగ్స్ అనే మహమ్మారి మీద యుద్ధం గెలవాలంటే అందరి యొక్క సహకారం కావాలి. మీరందరూ ముందుకు వచ్చి మాకు ఎక్కడైతే డ్రగ్స్ సరఫరా అవుతున్నాయో, మాదక ద్రవ్యాలు ఎటువంటి పరిస్థితిలో, ఎటువంటి రూపంలో అయినా సరఫరా అవుతున్నా, ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది కోరుకుంటున్నాం. మీ యొక్క వివరాలను గోప్యంగా ఉంచుతాం. ఎవరైతే డ్రగ్స్ సప్లై చేస్తున్నారో వాళ్ళని పట్టుకోవడమే మా లక్ష్యం. థ్యాంక్ యూ. జై హింద్.